కాళేశ్వరం మీద ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గట్టిగానే మాట్లాడిండ్రు చెయ్యిపాటోళ్ళు. అధికారంలోకి వస్తే ఆ ప్రాజెక్టు మీద ఎంక్వైరీ చేసుడే, అవినీతి చేసినోళ్ళను లోపట నూకుడే అని అన్నట్టుగానే ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక కాళేశ్వరం మీద బగ్గనే ఇంట్రెస్ట్ పెట్టిండ్రు చెయ్యిపాటి మంత్రులు. ఈ నెల 29వ తారీఖు నాడు శుక్రవారం గోలే కాళేశ్వరం కాడికి పోతున్నారు మంత్రులు ఉత్తమ్ కుమార్ సారు, దుద్దిల్ల శ్రీధర్ బాబు సారు, కాంట్రాక్టర్లు, అధికారులు ఇట్లా అందరు రావాలని ఆర్డర్లు కూడా వేసిర్రు. ఇక మరి దునియాలనే పెద్ద అద్భుతం, రాష్ట్రానికే గొప్ప వరం అని బగ్గనే శిల్క పలుకులు వలికి మస్తుగా ప్రమోట్ చేసుకున్నారు కదా కార్పాచోళ్ళు. మరి గంత మంచి ప్రాజెక్టే అయితే తాపతాపకు రిపేర్లు ఎందుకు అవుతున్నాయి, మోటార్లు ఎందుకు మునిగినాయి, మేడిగడ్డ కాడ పిల్లర్ల గోడలు ఎందుకు పెచ్చులూసినాయి, అన్నారం కాడ బుగ్గలు ఎందుకు వచ్చినాయి అని అన్నిటికి అన్ని అరుచుకుంటారట. మరి బాహుబలి మోటార్ లాంటిది ఎంతగానో కరెంటు బిల్లు వస్తుంది, ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నారు, దీంతో ఎన్ని ఊర్లు ఆగమైనాయి అని పెద్ద పెద్ద టీవీలు పెట్టి మరీ ప్రెజెంటేషన్ కూడా ఇస్తారట. ఇక అటు కార్పాచోళ్ళు కూడా ఏం తగ్గుతలేరు. ఎస్ఎన్టీ ఎంక్వైరీలు వేసుకున్నా మంచిదే అన్నట్టే ఉన్నారు. మీ పనితనమే మంచిగుంటే మొదటి నుంచి గివే పంచాయతీలు ఎందుకు నడతాయి అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు చెయ్యిపాచోళ్ళు. ఇక మరి 29వ తారీఖు నాడు మంత్రులు పోయి చూసినాక ఎస్ఎన్టీ ఎంక్వైరీ చేస్తారో ఏం నడుతుందో గానీ ముంగట ముంగట కాళేశ్వరం మీద బగ్గరే నడుస్తట్టున్నది కదా పంచాది అని అనుకోబట్టిర్రు తెలంగాణ పబ్లిక్.